హాయ్ హలో నేను మీ స్వప్నని. ఈరోజు మంచి టేస్టీ అయినా హెల్దీ అయినా కరివేపాకు రైస్ ఎలా చేయాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీ ఉండే పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలా కరివేపాకు రైస్ చేసి పెడితే చాలా మంచిది, ఒంటికి కూడా హెల్త్కి కూడా. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొన్ని పచ్చిపప్పు కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. లంచ్ బాక్స్లో ఈ కరివేపాకు రైస్ చాలా ఈజీగా త్వరగా అవుతుంది. కర్రీ అనేది చేసే పని లేకుండా. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇందులో పాటు 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఈ మొత్తాన్ని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక 5-6 రెబ్బల వరకు వేసాను. ఈ కరివేపాకుని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం అయితే నేను చింతపండును కూడా వేస్తున్నాను. ఉప్పు పులుపు అన్నీ బాగుంటాయి. అసలు చాలా అంటే ఒక్కసారి కరివేపాకు రైస్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ముందుగా వేరుశనగ విత్తనాలు వేయించుకోవాలి. కొంచెం పచ్చిపప్పు, ఇవి కొంచెం పంటి తగులుతో చాలా టేస్ట్గా అనిపిస్తాయి కరివేపాకు రైస్లో. ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను అయితే వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ ఏమీ పర్లేదంటే డైరెక్ట్గా తాలింపు గింజలు వేసుకుని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఎండుమిరపకాయలు, వాటన్నిటిని మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం వేగనివ్వాలి. పచ్చివాసన ఆల్రెడీ మనం వేయించాము, ఇంకొంచెం వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. కొంతమంది చింతపండు వేసుకోకుండా డైరెక్ట్గా నిమ్మకాయ రసాన్ని పిండుకుంటారు. ఎలా అయినా పర్లేదు, టేస్ట్ తగినంత సాల్ట్ వేయాలి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే మనం కరివేపాకు విటమిన్ ఏ అన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల విడిగా మనం కరివేపాకు పెడితే వాళ్ళు తింటారు. ఇలా కరివేపాకు రైస్ పెడితే చాలా బాగుంటుంది. కొంచెం విడిగా తిని కొంచెం పెరుగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా అయింది. కరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోయింది. రైస్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంటే. చూడండి, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఎంత బాగుందో. అంతే, వేడివేడిగా కరివేపాకు రైస్ రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నేనైతే వేడివేడి అన్నం తింటే చాలా అంటే చాలా బాగుంది. తింటానే